So exercise 4 lo, see children, find the reciprocal of the each of the following fractions. What is mean by reciprocal? Reciprocal ante న్యూమరేటర్ ని డినామినేటర్ గా రాయాలి, డినామినేటర్ ని న్యూమరేటర్ గా రాయాలి. దట్ మీన్స్ ఇచ్చిన ఫ్రాక్షన్ కి రివర్స్ ఫ్రాక్షన్ రాస్తే దాన్నే ఏమంటామంటే రెసిప్రోకల్ అంటాము. ఓకే, ఇచ్చిన ఫ్రాక్షన్ ని రివర్స్ రాస్తే ఏమంటాము? రెసిప్రోకల్ అంటాము. ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. సో ఎగ్జాంపుల్ చెప్పినట్టు 3/5. సో 3/5 ఆఫ్ రెసిప్రోకల్ ఆఫ్ 3/5. 3/5 యొక్క రెసిప్రోకల్ ఫామ్ ఏమవుతుందంటే reciprocal of 3/5. reciprocal of 3/5 ఏమవుతుంది? రివర్స్ రాయాలి. అంటే న్యూమరేటర్ ని డినామినేటర్ గా రాయాలి, డినామినేటర్ ని న్యూమరేటర్ గా రాయాలి. 5/3 అన్నమాట. ఓకే, రెసిప్రోకల్ అంటే చేయాలి, దీన్ని రివర్స్ చేయాలి. 3/5 ని 5/3, న్యూమరేటర్ ని డినామినేటర్ రాయాలి, డినామినేటర్ ని న్యూమరేటర్ గా రాయాలి. ఓకే, దట్ ఈస్ ద meaning of reciprocal. Okay children, now see first Roman. Find the reciprocal of each of the following. 5/8. So see children, reciprocal of 5/8 is equal to ఎంత అవుతుంది? రివర్స్ చేయండి. 8/5. Next second one, 8/7. reciprocal of 8/7. reciprocal of 8/7 is equal to ఎంత అవుతుంది? 7/8 అవుతుంది. ఓకే children, understand what reciprocal next exercise లో నెక్స్ట్ రూమల్లో యూజ్ అవుతాయి. కీప్ ఇన్ మైండ్. ఓకే, see children, second Roman, just find. This is the heading, find. So what we can find? First one, see 18 divided by 3/4. సో ఇప్పటి వరకు మనం ఫ్రాక్షన్స్ లో ఎడిషన్స్ నేర్చుకున్నాం, మల్టిప్లికేషన్స్ నేర్చుకున్నాం, సబ్ట్రాక్షన్స్ నేర్చుకున్నాం. మరి డివిజన్స్ వస్తే ఎలా చేయాలి? ఎడిషన్స్ సబ్ట్రాక్షన్స్ వస్తే న్యూమరేటర్ డినామినేటర్ ఈక్వల్ గా ఉందా లేదా చెక్ చేసుకొని ఆఫ్టర్వర్డ్స్ న్యూమరేటర్ ని ఎడిషన్ కానీ సబ్ట్రాక్షన్ కానీ చేస్తాము. మల్టిప్లికేషన్ లో అయితే డైరెక్ట్లీ బోత్ న్యూమరేటర్స్ మల్టిప్లైడ్, బోత్ డినామినేటర్స్ మల్టిప్లైడ్. మరి డివిజన్స్ వస్తే ఏం చేయాలి? సో ఇప్పుడు మనం రెసిప్రోకల్ నేర్చుకున్నాం కదా, ఆ ప్రాసెస్ ఇక్కడ యూజ్ చేయాలి. సి సో 18 డివైడెడ్ బై 3/4 కదా, దీన్ని ఏం చేయాలంటే 18 ఇంటూ సిచ్యులన్ డివిజన్ సింబల్ తీసేసి ఇంటూ పెట్టాలి, ఇంటూ రెసిప్రోకల్ ఆఫ్ 3/4. రెసిప్రోకల్ ఆఫ్ 3/4. ఫస్ట్ వర్డ్స్ లో రాస్తున్నాం, ఇక్కడ మీరు దీన్ని రివర్స్ చేసి రాయకూడదు. రెసిప్రోకల్ ఆఫ్ గివెన్ ఫ్రాక్షన్ 3/4 కదా, 3/4 రాసేసాం. ఇక్కడ ఎందుకు రెసిప్రోకల్ రాసాం? డివిజన్ సింబల్ తీసేసి ఇంటూ పెడుతున్నాం కాబట్టి రెసిప్రోకల్ ఆఫ్ దిస్ ఫ్రాక్షన్. సో 18 ఇంటూ రెసిప్రోకల్ ఆఫ్ 3/4 అంటే ఎంత? 4/3. ఇప్పుడు అర్థమైంది కదా, డివిజన్ సింబల్ తీసేసి ఇంటూ పెట్టాలి, ఇక్కడ ఉన్న ఫ్రాక్షన్ ని రివర్స్ చేసి రాయాలి. 4/3. 18 ఇంటూ 4/3 దట్ ఈస్ ఈక్వల్. ఇప్పుడు సేమ్ ప్రాసెస్. సో 18 ఇంటూ 4/3. ఇక్కడ డినామినేటర్ ఏం లేదు 1 కాబట్టి 1 3 is 3. నౌ see children, 18 ఇంటూ 4/3 అంటే 3 1s are 3, 3 6 are 18. సో ఇక్కడ ఇంకేం న్యూమరేటర్ ఏమున్నాయి? 6 ఇంటూ 4, 6 4s are 24. 6 4s are 24. ఓకే, యు అండర్స్టాండ్ children? 18 డివైడెడ్ బై 3/4. ఎక్కడైనా సరే ఫ్రాక్షన్స్ లో డివిజన్ చేయాలి అనిపిస్తే దాని ప్లేస్ లో ఏం చేయాలి? ఇంటూ రాస్తాము. రెసిప్రోకల్ ఆఫ్ గివెన్ ఫ్రాక్షన్, అక్కడ ఏ ఫ్రాక్షన్ ఇస్తే దానికి ఏం చేస్తాము? రెసిప్రోకల్ అంటే రివర్స్ చేసి రాస్తాము. సో దట్ ఈస్ ద రెసిప్రోకల్ ఆఫ్ దిస్ ఫ్రాక్షన్. ఓకే చిల్డ్రన్, 18 డివైడెడ్ బై 3/4 అంటే 18 ఇంటూ రెసిప్రోకల్ ఆఫ్ 3/4 దట్ మీన్స్ 4/3. 18 ఇంటూ 4/3. సో 18 ఇంటూ 4/3, 3 1s are 3 6 are 18, 6 4s are 24. ఓకే, నోట్ డౌన్ చేయండి. నెక్స్ట్ one more problem children.
4 by 9 divided by 4 by 5. 4 by 9 divided by 4 by 5. See children, solution. 4 by 9 into reciprocal of 4 by 5. 4 by 5. ఇప్పుడు ఏం చేయాలి? 4 by 9 into reciprocal అంటే ఏమవుతుంది దీనికి? 4 by 5 కి 5 by 4. 5 by 4. Now see 4 into 5 by 9 into 4. 9 into 4. 4 4 cancel అవుతుంది. రిమైనింగ్ ఏమున్నాయి? 5 by 9. 5 by 9. That is the answer. Okay children? Note down. And remaining same problems. 3 more problems ఉన్నాయి children. You do homework. Exercise 4 లో second Roman, third Roman children. Two problems ఉన్నాయి. You complete the 2 problems. Okay children, now exercise 5. Okay, ఇప్పుడు exercise 5 లో ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయో నేర్చుకుందాం. See first one, exercise 5. So before exercises లో ఏం నేర్చుకున్నాము? ఎడిషన్స్ నేర్చుకున్నాం, ఫ్రాక్షన్స్ లో సబ్ట్రాక్షన్స్ నేర్చుకున్నాం, మల్టిప్లికేషన్స్ నేర్చుకున్నాం, డివిజన్స్ నేర్చుకున్నాం, అంటే రెసిప్రోకల్ డివిజన్ నేర్చుకున్నాం. Now see comparison. కంపారిజన్ అంటే ఏంటి? విచ్ వన్ ఈస్ ద గ్రేటర్ వన్ అండ్ విచ్ వన్ ఈస్ ద స్మాలర్ వన్, ఏది పెద్దది ఏది చిన్నది అనేది కంపారిజన్ అన్నమాట. సి ఫస్ట్ రోమన్ ఎక్సర్సైజ్ 5 లో ఫస్ట్ రోమన్ ఏంటి? విచ్ వన్ ఈస్ గ్రేటర్, విచ్ వన్ ఈస్ గ్రేటర్. సి ఫస్ట్ ప్రాబ్లం 0.7 ఆర్ 0.07. ఓకే చిల్డ్రన్, సో ఇప్పుడు వరకు మనకి ఏమొచ్చినాయి? 3/5, 4/5, 6/7, 1/2. సో అవన్నీ కూడా ఫ్రాక్షన్స్ వచ్చినాయి. నా పాయింట్స్ వచ్చినాయి. సో 0.7 ఆర్ 0.07. సో దీనికంటే ముందుగా ఒక చిన్న టాపిక్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దీస్ ఆర్ కాల్డ్ డెసిమల్స్. ఏమని చూస్తాం? డెసిమల్స్ అన్నమాట. సో డెసిమల్స్లో ఫర్ ఎగ్జాంపుల్ 3.8 ఉంది. 3.8 ఉంది. సో దిస్ పాయింట్ ఈస్ కాల్డ్ డెసిమల్ పాయింట్. దిస్ పాయింట్ ఈస్ కాల్డ్ decimal point. Okay children, so decimal point after total part is decimal part. So this point before is whole part or standard, whole part. Okay children, decimals lo this point is called decimal point. Point after numbers, the total part is called decimal part or fractional part. Decimal part are called fractional part. Already you learn in 6th class. 6th class లో మీరు నేర్చుకున్నారు చిల్డ్రన్. డెసిమల్స్ లో నేర్చుకున్నారు టాపిక్ అంతా కూడా. సో ఈ పాయింట్ కి ముందు ఉండేది హోల్ పార్ట్, పాయింట్ ఆఫ్టర్ ఉండేది డెసిమల్ పార్ట్ ఆర్ ఫ్రాక్షనల్ పార్ట్. దిస్ పాయింట్ ఈస్ కాల్డ్ డెసిమల్ పాయింట్. ఓకే చిల్డ్రన్, సో డెసిమల్ పాయింట్ లో పాయింట్ ఆఫ్ ప్లేస్ వాల్యూస్ ఎలా ఉంటాయి? This is decimal point kada. So first place no ones. Decimal point after ones unta children. Only 10th. 10th అంటే ఏంటి? 1/10. Okay. Next 100th. ఇక్కడ లాస్ట్ లో మనకి ఏం వస్తుందంటే th పలుకుతుంది. 100th th పలుకుతుంది కాబట్టి ఇక్కడ ఫ్రాక్షన్ వస్తుంది 1/100. నెక్స్ట్ 1000th అంటే 1/1000. సో పాయింట్ బిఫోర్ నార్మల్ ప్లేసెస్ మనం యాక్చువల్గా ఏవైతే యూజ్ చేస్తామో వన్స్, టెన్స్ అంటే ఇంటూ 10, హండ్రెడ్స్ ఇంటూ 100, థౌజండ్స్ ఇంటూ 1000. సో పాయింట్ బిఫోర్ నార్మల్ ప్లేసెస్ వన్స్, టెన్స్, హండ్రెడ్స్, థౌజండ్స్. బట్ పాయింట్ ఆఫ్టర్ వన్స్ ఈజ్ నాట్ దేర్. పాయింట్ ఆఫ్టర్ వన్స్ అనేది ఉండదు. 10th నాట్ టెన్స్, 10th, 100th, 1000th. సో పాయింట్ ఆఫ్టర్ ఉండే నెంబర్స్ మనం ఫ్రాక్షన్స్ గా రాసుకుంటాం. 1/10 దట్ మీన్స్ 0.1. 1/100 దట్ మీన్స్ 0.01. 1000 0.001.
1 by 1000. So 1 by 10 అంటే 0.1, 1 by 100 అంటే 0.01, 1 by 1000 అంటే 0.005. Okay, these are the decimal part or fractional part. This is only whole part. Okay children, now do the problems now. Okay, see children, 0 by 7, 0.7 or 0.07. So solution 0.7 డెసిమల్ కదా, కన్వర్ట్ ఇంటూ ఫ్రాక్షన్. మరి డెసిమల్స్ ని ఫ్రాక్షన్స్ లాగా ఎలా కన్వర్ట్ చేస్తాము? ఫస్ట్ డెసిమల్ పాయింట్ ఆఫ్టర్ హౌ మెనీ డిజిట్స్? 1 డిజిట్ కదా. సో వాట్ ఈస్ ద డిజిట్? 7 రాసుకుంటాం. బై పాయింట్ ఆఫ్టర్ హౌ మెనీ డిజిట్స్? 1 డిజిట్ కాబట్టి 10 ఉండే నెంబర్ ఏంటి మనకి? టెన్స్, హండ్రెడ్స్, థౌజండ్స్ లో 10 ఉండేది 10 కాబట్టి 10 రాసుకుంటాం. అంటే పాయింట్ ఆఫ్టర్ ఎన్ని డిజిట్స్ ఉంటాయో అన్ని జీరోస్ ఉండే నెంబర్స్ రాయాలి. పాయింట్ ఆఫ్టర్ ఓన్లీ 1 డిజిట్ కాబట్టి 10 రాస్తాం. సి ఆర్ 0.07 కదా. సో న్యూమరేటర్ రాసేటప్పుడు ఏం చేస్తాము? జీరోస్ తీసేసి రిమైనింగ్ 7 బై పాయింట్ ఆఫ్టర్ హౌ మెనీ డిజిట్స్ హియర్? 1 2 డిజిట్స్ ఉన్నాయి కాబట్టి 2 జీరోస్ ఎందులో ఉంటాయి? 100 లో ఉంటాయి. ఓకే, 0.7 ఏమన్నా రాసుకోవచ్చు 7 by 10 ఆర్ 0.07 ఏమన్నా రాసాం 7 by 100. ఎందుకు 100 రాసాం? పాయింట్ ఆఫ్టర్ 2 డిజిట్స్ ఉన్నాయి. ఇక్కడ ఎందుకు 10 రాసాం? పాయింట్ ఆఫ్టర్ ఓన్లీ 1 డిజిట్ ఉంది. Okay children, now observe both denominators, here 10, here 100. So ఈ denominator కూడా ఏం చేయాలి? 100 కి ఈక్వల్ చేయాలి కాబట్టి 7 by 10 into 10 by 10 or 7 by 100. Okay children, 7 tens are 70 by 10 tens are 100 or 7 by 100. Now see children, denominator 100, here also denominator 100. Compare both are equal. So 70 here 7. Ikkada 70 undi, ikkada 7 undi. So which is the greater? 70 is the greater. So kabatti 70 by 100 is greater than 7 by 100. So what is the decimals? This fractional rasam. Mar decimals lo enti? Deniki question undi 0.7 is less than 0.07. Okay children, you understand? Note down. See one more problem, you can understand easily. Inokati vinandi ardham avutundi. Fourth one. So first one lo second third kuda same procedure untundi, homework cheseyandi. Okay children, so fourth one enti 6 or 0.66. See children, this is whole number, so no decimals. So do directly 6 or this is decimal, convert into fraction. Fraction convert చేసేటప్పుడు ఏం చేస్తాము? ఈ పాయింట్ తీసేసి అన్ని నెంబర్స్ కలిపి రాస్తాము. ఇక్కడ ఏముంది? 0 వాల్యూ లేదు కాబట్టి 66 బై పాయింట్ ఆఫ్టర్ ఎన్ని డిజిట్స్ ఉన్నాయి? 1 2 డిజిట్స్ ఉన్నాయి కాబట్టి 2 జీరోస్ అంటే 100 రాస్తాం. మరి ఇక్కడ డినామినేటర్ ఏం లేదు కదా. ఏం లేకపోతే ఎంత? డినామినేటర్ 1. సో ఈ 1 డినామినేటర్ 100 కి ఈక్వల్ అవ్వాలంటే 100 తో మల్టిప్లై చేస్తాం. 100 by 100 or 66 by 100. Now 6 into 100 600 by 1 into 100 100 or 66 by 100. Now both denominators are equal. Observe numerators చూడండి. ఇక్కడ 600 ఉంది, ఇక్కడ 66 ఉంది. So which is the greater? 600 is the greater number. So 600 by 100 is greater than 66 by 100. This is the fraction form కదా. డెసిమల్స్ లో రాయండి. దీన్ని డెసిమల్స్ లో ఎలా రాస్తామంటే ఇక్కడ ఎన్ని జీరోస్ ఉన్నాయి? డినామినేటర్ లో 2 జీరోస్ ఉన్నాయి కాబట్టి ఈ న్యూమరేటర్ లో 2 డిజిట్స్ ముందు పాయింట్ పెట్టాలి. అంటే 1 2. సో ఇక్కడ ముందు పాయింట్ పెడితే ఏమవుతుంది? 6.00 అవుతుంది. సో 6 పాయింట్ ఆఫ్టర్ జీరోస్ నో నీడ్ టు ఓన్లీ 6 is greater than. ఇక్కడ ఎన్ని జీరోస్ ఉన్నాయి? 2 జీరోస్ ఉన్నాయి. సో ఇక్కడ ఉన్నది మనకి 66 కదా. ఈ 2 జీరోస్ ఉన్నాయి కాబట్టి 2 డిజిట్స్ ముందు పాయింట్ పెడతాం. 1 2. సో ఇక్కడ పాయింట్ పెడతాం కాబట్టి ఏమొస్తుంది? ఇక్కడ 0 పెట్టుకుంటాం. సో 6 is greater than 0.66. 6 is greater than 0.66. ఓకే చిల్డ్రన్. సో నార్మల్ లో ఉన్న వాటిని ఫ్రాక్షన్స్ లో కన్వర్ట్ చేయాలి, ఫ్రాక్షన్స్ లో ఉన్న వాటిని డెసిమల్స్ లో కన్వర్ట్ చేయాలి. డు యు అండర్స్టాండ్ చిల్డ్రన్? సో డెసిమల్స్ ని ఫ్రాక్షన్స్ లో కన్వర్ట్ చేయాలంటే
డెసిమల్స్ ని ఫ్రాక్షన్స్ లో కన్వర్ట్ చేయాలంటే ఈ పాయింట్ తీసేసి ఆల్ నెంబర్స్ రైట్ ఇన్ ద న్యూమరేటర్ బై డినామినేటర్ లో ఏం చేయాలి పాయింట్ ఆఫ్టర్ ఎన్ని డిజిట్స్ ఉన్నాయో అన్ని జీరోస్ ఉంటాయి అన్ని జీరోస్ ఉంటే నెంబర్ అంటే 2 జీరోస్ ఉంటే 100 3 జీరోస్ ఉంటే 1000 సో ఆ నెంబర్ రాయాలి నెక్స్ట్ ఈ ఫ్రాక్షన్స్ ని డెసిమల్స్ లో కన్వర్ట్ చేయాలంటే సో న్యూమరేటర్ రాసేసి డినామినేటర్ లో ఎన్ని జీరోస్ ఉంటాయో అన్ని డిజిట్స్ ముందు పాయింట్ పెట్టాలి ఫ్రమ్ ద రైట్ సైడ్ నుంచి కౌంట్ చేయాలి ఇక్కడ 2 జీరోస్ ఉన్నాయి కదా 1 2 డిజిట్స్ ముందు పాయింట్ పెట్టాలి ఇక్కడ ఏ డిజిట్స్ లేకపోతే 0 పెట్టుకోవాలి డిజిట్స్ ఉంటే అట్లనే ఉంచేస్తాం ఓకే చిల్డ్రన్ డు యు అండర్స్టాండ్ నోట్ డౌన్ next children express the following as rupees using decimals express the following second one express the following as rupees using decimals so ఇక్కడ ఇచ్చిన పైసలు ఏం చేయాలి రూపీస్ లో కన్వర్ట్ చేయాలి యూజింగ్ డెసిమల్స్ యూజ్ చేయాలి ఓకే చిల్డ్రన్ first one 9 paise 1 rupee ki enni paisalu tell me 1 rupee ki enni paisalu 100 paise kada 100 paise మరి 9 paise ki enni rupees అవుతుంది ఇప్పుడు 1 rupee ki 100 paise అయినప్పుడు 1 paise ki enni rupees అవుతుంది 1 paisa ki enni rupees అవుతుంది rupees 1/100 అవుతుంది rupees 1/100 అవుతుంది మరి 9 పైసే కి ఎన్ని రూపీస్ అవుతుంది 9 పైసే ఈజ్ ఈక్వల్ 1 పైసకి 1/100 అయితే 9 పైసకి 9/100 ఇచ్చిందా 9/100 అంటే ఏమవుతుంది ఫస్ట్ 9 రాసుకోండి డినామినేటర్ లో ఎన్ని జీరోస్ ఉన్నాయి 2 జీరోస్ ఉన్నాయి కాబట్టి 2 డిజిట్స్ ముందు పాయింట్ పెట్టాలి ఇక్కడ ఎన్ని డిజిట్స్ ఉన్నాయి ఓన్లీ 1 ఏ ఉంది సో సెకండ్ డిజిట్ ఏమనుకుంటాము 0 and 0.09 rupees 0.09 okay children rupees 0.09 okay 1 paise ki rupees 0.9 paise ki 0.09 rupees okay children listen one more problem 235 paise 235 paise ni convert into rupees okay children so now same 1 rupee ki 100 paise kada 1 paise ki 1/100 rupees but 1 paise is equal to rupees 1/100 but 235 paise ki 235 paise ki rupees 235/100 that is equal rupees నెంబర్ ఏంటి మనకి న్యూమరేటర్ లో ఉన్నది 235 డినామినేటర్ లో ఎన్ని జీరోస్ ఉన్నాయి 2 జీరోస్ కదా 2 డిజిట్స్ ముందు పాయింట్ పెట్టాలి ఫ్రమ్ రైట్ సైడ్ 1 2 డిజిట్స్ ముందు పాయింట్ పెడితే రూపీస్ 2.35 ఇది చూడండి 235 పైసే మీన్స్ రూపీస్ 2.35 అంటే 2 రూపీస్ 35 పైసే ఓకే చూడండి 1 రూపీకి 100 పైసే సో 1 పైసాకి ఏమవుతుంది దాన్ని రివర్స్ చేస్తాం అంటే 1/100 రూపీస్ అవుతుంది సో 9 పైసాకి ఏమైంది 9/100 రూపీస్ దట్ ఈస్ ఈక్వల్ కన్వర్ట్ ఇంటూ డెసిమల్స్ అంటే ఈ ఫ్రాక్షన్ ని డెసిమల్స్ లో కన్వర్ట్ చేస్తే ఏమొచ్చింది రూపీస్ 0.09 as same this problem also 235 paise 1 paise ki 1/100 rupees 235 paise ki 235/100 so 100 లో నుంచి 2 zeros కదా సో 2.35 అంటే 2 zeros ఉన్నాయి కాబట్టి from the right side 2 digits before keep point okay children note down okay children next Roman express the following in kilograms express the following in kilograms అంటే ఇక్కడ ఇచ్చిన వాటిని కిలోగ్రామ్స్ లో కన్వర్ట్ చేయాలి సో ఫస్ట్ వన్ 190 grams
190 grams convert into kilograms and using decimals also. So 1 kg any grams? 1 kg equal to 1000 grams. 1 kg ki 1000 grams అయితే 1 gram కి ఎన్ని kg అవుతుంది? 1 gram ki how many kgs? 1/1000 kg. 1 kg ki 1000 grams కాబట్టి 1 gram ki 1/1000 kg. మరి ఇక్కడ ఇచ్చినంత 190 grams. 190 grams, that is equal 190/1000. 190/1000 kg. 190/1000 ని decimals లో రాస్తే, so in denominator how many zeros are there? 3 zeros. 1 2 3 3 zeros కదా. So 3 digits ముందు పాయింట్ పెట్టండి. 1 2 3 కి పాయింట్ పెడితే 0. kg. That means 0.190 kg. 0.190 kg. Okay children, that is the first one. And next 247 grams. Okay, this one you do homework. Next third one, 44 kg 80 grams. 44 kg 80 grams. వీటిని కేజీస్ లో కన్వర్ట్ చేయాలి. సో ఫస్ట్ 44 kg గ్రామ్స్ మన కేజీలో కన్వర్ట్ చేయాలి కదా. గ్రామ్ కి ఎన్ని కేజీస్? 1 గ్రామ్ కి 1/1000 ప్లస్ 1/1000 kg. ఇది 1 గ్రామ్ కి. ఇక్కడ మనకి ఎన్ని గ్రామ్స్ ఉంది? 80 గ్రామ్స్ కాబట్టి 80/1000 kg అవుతుంది. ఓకే చిల్డ్రన్, 80 గ్రామ్స్ కి 80/1000 kg. నౌ 44 kg ప్లస్ ఇక్కడ 80/1000 ఏం చేస్తాము? 80 డినామినేటర్ లో 3 zeros ఉన్నాయి కాబట్టి 3 digits ముందు పాయింట్ పెడతాము. 1 2 3 పాయింట్ 3 digits 1 2 3 ఇక్కడ పాయింట్ పెట్టాము. ముందు ఏం లేదు కాబట్టి 0 పెట్టుకున్నాము. సో kg. నౌ and the total. సో దిస్ ఇస్ హోల్ నెంబర్, దిస్ ఇస్ డెసిమల్ పార్ట్ కదా. ఏమొస్తుంది? 44.080 kg. 080 kg. ఓకే చిల్డ్రన్, అండర్స్టాండ్? 44 kg. దీన్ని కూడా మనం కేజెస్ లో కన్వర్ట్ చేయాలి కాబట్టి ప్లస్ 1 గ్రామ్ కి ఎన్ని కేజెస్? 1/1000 kg. మరి 80 గ్రామ్స్ కి ఎన్ని కేజెస్ అవుతాయి? 80/1000 kg. సో 44 kg ప్లస్ ఈ కేజీస్ కూడా దీంట్లో యాడ్ చేస్తాం కాబట్టి కన్వర్ట్ ఇంటూ నార్మల్ డెసిమల్స్ లో కన్వర్ట్ చేయాలి. 80/1000 ని డెసిమల్స్ లో కన్వర్ట్ చేస్తే 0.080 kg. ఓకే చిల్డ్రన్, సో దీనికి యాడ్ చేస్తున్నాం కాబట్టి 44.080 kg. 080 kg అవుతుంది. ఓకే చిల్డ్రన్, సో దిస్ ఈస్ ద grams convert into kg. Next, see children, next fifth row. See children, fifth row. Write the following decimal numbers in expanded form. మనకి expanded forms అంటే నార్మల్ నెంబర్స్ expanded forms ఎలా రాయాలో మీకు తెలుసు. 237 ఉంటే 2 into 100 plus 3 into 10 plus 1 into 7 అని రాస్తాం. మన డెసిమల్స్ ని ఎలా ఎక్స్పాండెడ్ ఫామ్ లో రాయాలంటే, సి చిల్డ్రన్, ఫస్ట్ ప్రాబ్లం 55.5 ఆల్రెడీ మీకు ప్లేస్ వాల్యూస్ చెప్పాను. ఏమని చెప్పాను? పాయింట్ బిఫోర్ వన్స్ టెన్స్, పాయింట్ ఆఫ్టర్ టెన్త్, 100th, 1000th. ఓకే చిల్డ్రన్, సో ఫస్ట్ పాయింట్ బిఫోర్. సో పాయింట్ బిఫోర్ ఏమున్నాయి? దీనికి ఫస్ట్ వన్స్ టెన్స్, ఇదేమవుతుంది? 10th, నాట్ టెన్త్. సో దట్ మీన్స్ 50 టెన్స్ కదా. 5 టెన్స్ ఆర్ 50 ప్లస్ 5 వన్స్ ఆర్ 5, డెసిమల్ పాయింట్ కదా, ప్లస్ ఇది 5 టెన్స్ అంటే 1/10 కి ఎంత? 1/10. మరి 5 టెన్స్ కి ఎంత? 5/10. ఆర్ దీన్ని ఎలా రాసుకోవచ్చు అంటే ఇదే సొల్యూషన్ ని 50 ప్లస్ 5 ప్లస్ ఫస్ట్ ఇది ఏంటిది? 0.5 కదా, పాయింట్ ఆఫ్టర్ 5, దట్ మీన్స్ 55.5 కదా. సో దిస్ ఈస్ 0.5 అని అర్థం. ఈ రెండింటిని వదిలేస్తే అది 0.5 కదా. సో దాన్ని మనం ఇక్కడ తీసుకుంటాం 0.5. దీన్ని ఎలా తీసుకోవచ్చు? 50 ప్లస్ 5 ప్లస్ డెసిమల్ పాయింట్ కన్వర్ట్ ఇంటూ ఫ్రాక్షన్. సో 0.5 కదా,
5 రాస్తాము బై పాయింట్ ఆఫ్టర్ ఎన్ని డిజిట్స్ ఉన్నాయి పాయింట్ ఆఫ్టర్ 1 డిజిట్ కాబట్టి 10 50 ప్లస్ 5 ప్లస్ 5 బై 10 సేమ్ అదే వస్తుంది డైరెక్ట్గా రాసినా నో ప్రాబ్లం వన్స్ 10th 100th 1000th అనుకొని ఇలా డెసిమల్స్లో కన్వర్ట్ చేసి అగైన్ కన్వర్ట్ ఇంటూ ఫ్రాక్షన్లో కన్వర్ట్ చేసి రాసినా కూడా సేమ్ ఆన్సర్ వస్తుంది సో 10th అంటే 1/10 ఇక్కడ 5 ఉంది కాబట్టి 5/10 అవుతుంది 100th అంటే 1/100 1000th అంటే 1/1000 ఓకే చిల్డ్రన్ సో దిస్ ఈస్ ద ఫస్ట్ వన్ సొల్యూషన్ నెక్స్ట్ సెకండ్ వన్ 1234.56 listen carefully see children first ones tens hundreds thousand point after 10th 100th okay children so first 1000 plus this place value is hundreds 200 plus this value is 10 30 plus ones కాబట్టి 4 plus this problem 10th కాబట్టి 5/10 plus ఇది 100th సెకండ్ ప్లేస్ లో ఉంది కాబట్టి 6/100 ఓకే చిల్డ్రన్ ఫస్ట్ పాయింట్ ఆఫ్టర్ ఫస్ట్ ప్లేస్ కాబట్టి 1/10 సెకండ్ ప్లేస్ కాబట్టి 1/100 that means 6/100 5/10 6/100 ఓకే చిల్డ్రన్ సో దట్ ఈస్ దీన్ని డెసిమల్స్ లో కూడా రాసుకుంటే ఏమవుతుంది 1000 ప్లస్ 200 ప్లస్ 30 ప్లస్ 4 ప్లస్ 0.5 ప్లస్ 0.06 డెసిమల్స్ ఫ్రాక్షన్స్ లో రాస్తాం ఫ్రాక్షన్స్ డెసిమల్స్ రాస్తాం సో ఇట్లా రాసినా కూడా ఎక్స్పాండెడ్ ఫామ్ ఇస్ దిస్ వన్ ఓకే డెసిమల్స్ ని ఎక్స్పాండెడ్ ఫామ్ లో రాయాలంటే ఈ టూ ప్రాసెస్ లో ఏది రాసినా కూడా ఏం కాదు ఓకే చిల్లా నో డౌట్ which will next one write the place value of 3 in the following decimals ఇక్కడ 6th రోమన్ లో ఏముంది ఇక్కడ ఇచ్చిన నెంబర్స్ లో 3 కింద అండర్లైన్ చేస్తుంది సో 3 అనేది ఏ ప్లేసెస్ లో ఉంది 3 అనేది ఏ ప్లేసెస్ లో ఉంది వన్స్ లో ఉందా టెన్స్ లో ఉందా 100th లో ఉందా 10th లో ఉందా 1000th లో ఉందా సో పాయింట్ ఆఫ్టర్ ఉంటే మనకి ప్లేస్ వాల్యూస్ తెలుసు పాయింట్ బిఫోర్ ఉన్న ప్లేస్ వాల్యూస్ తెలుసు కాబట్టి ఆ ప్లేస్ వాల్యూస్ మీరు రాసించాలి నెక్స్ట్ 7th ప్రాబ్లం Next, 7th problem. Aruna and Radha start their journey from two different places, A and E. Aruna choose the path from A to B, then C. Next, while Radha choose the path from E to D, then to C. See children, here one figure is there. A, B, C, D, E. Okay, children. So first one, A to B, 9.50 kilometers. B to C, 240 kilometers. C to D, 3.75 kilometers. E to D, 8.25 kilometers, 2.40 children. Next, A to B, 7 kilometers. Okay, children. Now, once again, listen the question. Anuradha and Radha start their journey from two different places, A and E. Aruna choose path A. ఫ్రమ్ ఏ టు బి ఏ నుంచి అరుణ ఏం చేసింది ఏ నుంచి స్టార్ట్ చేసింది నడవడం సో ఫస్ట్ ఏ టు బి దెన్ టు సి ఏ నుంచి బికి వెళ్ళి బి నుంచి సికి వెళ్ళింది రాధ ఏం చేసింది ఈ నుంచి స్టార్ట్ అయింది ఈ నుంచి డికి వెళ్ళి డి నుంచి సికి వెళ్ళింది సో ఇక్కడ క్వశ్చన్ ఏంటి వైల్ రాధ చూస్ ద పాత్ ఫ్రమ్ ఈ టు డి ఫ్రమ్ ఈ టు డి దెన్ సి ఓకే చిల్డ్రన్ లిసన్ ఓకే చిల్డ్రన్ అరుణ ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది ఏ నుంచి సో ఏ టు బి దెన్ టు సి
సి అంటే ఏ నుంచి బికి వెళ్ళి బి నుంచి సికి వెళ్ళింది. సో నెక్స్ట్ ఎవరు? రాధా. రాధా ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది? ఈ నుంచి స్టార్ట్ అయ్యి ఈ టు డి, డి నుంచి సికి వెళ్ళింది. సో హూ కవర్ ద మోర్ డిస్టెన్స్? ఎవరు ఎక్కువ డిస్టెన్స్ కవర్ చేశారు? ఫస్ట్ సి. ద డిస్టెన్స్ కవర్డ్ బై అరుణ. ద డిస్టెన్స్ covered by Aruna is equal అన్న ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది ఏ నుంచి బి కదా, ఏబి ప్లస్ నెక్స్ట్ బి నుంచి సికి వెళ్ళింది కాబట్టి బీసీ. దట్ ఈజ్ ఈక్వల్ ఏబి అంటే 9.50 కిలోమీటర్స్ ప్లస్ బి నుంచి సికి ఎంత 2.40 కిలోమీటర్స్. 2.40 kilometers. Now see, so add these two numbers, 9.50 next 2.40, that is equal 0, 9 plus 2 11, 11.90 kilometers, 11.90 kilometers. The distance covered by who's? Aruna. Next the distance covered by Radha. That is equal ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది ఈ నుంచి కదా, ఈ టు డి, ఈడి ప్లస్ డి నుంచి సికి డిసి. దట్ ఈజ్ ఈక్వల్ ఈ నుంచి డికి ఎంత 8.25 కిలోమీటర్స్ ప్లస్ డి నుంచి సికి ఎంత 3.75 కిలోమీటర్స్. దట్ ఈజ్ ఈక్వల్ 8.25 ప్లస్ 3.75 యాడ్ చేస్తే ఎంత 0, 10 నెక్స్ట్ 10, 8 plus 11, 12 kilometers. 12 kilometers. Who covered more distance? Aruna just 11.90, Radha 12 kilometers. Who covered more distance? Therefore Radha covered more distance. Radha covered more distance. Radha covered more distance. By how much? 12 minus 11.90. That is equal 12 minus 11.0 అంటే చేస్తాం 12.00 minus 11.90. That is equal 0, 12, 10, 1 here 0. Is equal to kilometers. Is equal to 0.10 kilometers. That is the answer. Note down.